గుంటూరు జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పదవి ఎన్నికలు శుక్రవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో కాసు వెంకటరెడ్డి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాదికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక పీడీజే కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన మారెళ్ల వెంకట సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పదవి ఇచ్చి అందరూ సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ పదవి ద్వారా నేను అందరికీ న్యాయం చేస్తానని చెప్పి అందరికీ సహకరిస్తానని చెప్పి గవర్నమెంట్ కి మరీ ముఖ్యంగా సహకరించి ఎటువంటి ప్రలోభాలకి లేకుండా న్యాయం చేస్తాను అందరికీ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలండి. నాకు సహకరించిన న్యాయవాదులు నాకు రావడానికి పదవి ముఖ్య కారకులైన మద్దాలి గారికి, లక్ష్మిరెడ్డి గారికి, రజనీ గారికి అందరికీ ధన్యవాదాలు. వ్యక్తిగతంగా నాకు సోదరుడు గత 26 సంవత్సరాల నుంచి నా ఆఫీస్లో కలిసి ఉంటున్నటువంటి నా తమ్ముడు కొంచెంసేపు ఉన్నాడబ్బా. ఈరోజు ఈరోజు మిత్రుడు తమ్ముడు అయినటువంటి మారెళ్ల వెంకట సుబ్బారెడ్డి గారు గవర్నమెంట్ లీడర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గవర్నమెంట్లో అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తూ అందరినీ లా ఆఫీసర్లుగా నియమిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి గత 2011 నుంచి నాకు అండగా ఉంటున్నటువంటి సుబ్బారెడ్డి గారిని ఈ రోజున గవర్నమెంట్ లీడర్గా గుంటూరు జిల్లాకు సంబంధించి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్కు చెందినటువంటి న్యాయవాదులందరి తరఫున అలాగే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు సుబ్బారెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. అతనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నియమించారో దానికి సంబంధించి పేదలకు న్యాయం చేయాలా, అలాగే ప్రభుత్వానికి అండగా నిలబడాలా అన్ని కేసుల్లో అని చెప్పి కోరుకుంటూ దేవుడు అతనికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ దేవుడి తరఫున కూడా